So guys, previous వీడియోలో ఒక సర్వర్ నుంచి వేరొక సర్వర్కి ఫైల్స్ని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది నేను చెప్పాను. సర్వర్ 1 సర్వర్ 2 అనుకోండి. ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి ఏ విధంగా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయాలనేది నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను బై యూజింగ్ ఎస్సిపి అండ్ ఆర్సింక్. సో ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి, మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనం ఏంటంటే విఎం ఆటోమేషన్ అనేది ఏ విధంగా చేయాలనేది చూద్దాం. సో మీకు కొన్ని సార్లు ఆర్హెచ్సిఎస్ఏలో కొన్ని స్పెసిఫిక్ టాస్క్కి మీకు 2 ఆర్ మోర్ మిషన్స్ అనేవి రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో ఈరోజు మనం ఏంటంటే ఏ విధంగా వర్చువల్ మిషన్స్ని ఆటోమేటిక్గా ఎలా డిప్లాయ్ చేయాలి అనేది నేను చెప్తాను, ఏ విధంగా చేయాలనేది. సో ఇదేంటంటే విఎం ఆటోమేషన్ కింద వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ఒక 2 అప్లికేషన్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలి. 2 అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేసుకోండి. సో అప్లికేషన్స్ ఏంటి అంటే, ఒకటి వర్చువల్ బాక్స్ అనేది ఉండాలి మీ సిస్టంలో, అండ్ వేగ్రంట్ అప్లికేషన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ 2 అప్లికేషన్స్ని ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ఆ లింక్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. సో లెట్ మీ షో యూ అవి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. సో జస్ట్ గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ మీరు జస్ట్ వర్చువల్ బాక్స్ అని చెప్పి టైప్ చేయండి. సో ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ని ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే డౌన్లోడ్ వర్చువల్ బాక్స్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళిన తర్వాత విండోస్ హోస్ట్ సెలెక్ట్ చేసుకోండి. విండోస్ అయితే విండోస్, మీరు మ్యాక్ అయితే మ్యాక్, ఏదైతే అది. సో అది డౌన్లోడ్ చేసుకుంటారు ఫస్ట్. ఆల్రెడీ నేను నా సిస్టంలో అయితే డౌన్లోడ్ చేశాను. సో గో టు డౌన్లోడ్స్. ఇక్కడ మీ డౌన్లోడ్స్లోకి వెళ్ళినా మీకు ఈ విధంగా వస్తాయి ఆప్షన్స్ అన్నీ. సో ఇక్కడ మీరు విండోస్ అయితే విండోస్, ఏదైతే మీ ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ ఏదైతే ఉందో అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మీరు వేగ్రంట్ సాఫ్ట్వేర్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. సో గూగుల్లో జస్ట్ వేగ్రంట్ అని చెప్పి టైప్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదా, హ్యాషికార్ప్ అని చెప్పి, ఇన్స్టాల్ వేగ్రంట్ అని. సో వేగ్రంట్ బై హ్యాషికార్ప్ సెకండ్, దీన్ని క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేశాక స్క్రోల్ డౌన్ అండ్ ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆపరేటింగ్ సిస్టమ్ అడుగుతుంది. మ్యాక్ ఓఎస్ అయితే మ్యాక్ ఓఎస్, విండోస్ ఆర్ లినక్స్. మనది విండోస్ కాబట్టి విండోస్ సెలెక్ట్ చేసుకుంటారు. విండోస్ సెలెక్ట్ చేసుకొని పర్టికులర్ సాఫ్ట్వేర్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటారు అంతే. సో నేను ఒక లింక్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో పెడతాను ఇవి డీటెయిల్స్ అనేవి. సో నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఈ లింక్స్ కూడా, మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ వర్చువల్ బాక్స్ లింక్ ఇది. సో ఇక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి జస్ట్. సో వన్స్ ఈ 2 కూడా మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సిస్టమ్ ఏంటంటే మీకు రీబూట్ చేయమని చెప్పి అడుగుతుంది. ఒకవేళ ఇన్ కేస్ మీకు రీబూట్ చేయమని చెప్పి అడిగితే రీబూట్ అనేది చేయండి. వన్స్ రీబూట్ చేసిన తర్వాత మీరు జస్ట్ చూడండి, నేను చూపిస్తాను వర్చువల్ బాక్స్. ఇప్పుడు సో వన్స్ రీబూట్ అనేది ఇప్పుడు చూడండి, నా దగ్గర ఆల్రెడీ నాకు నెక్స్ట్ ఏంటంటే మీకు వేగ్రంట్ ఫైల్ అనేది కూడా ఉండాలి. వేగ్రంట్ ఫైల్ ఆల్రెడీ నా దగ్గర ఉంది. సో వేగ్రంట్ ఫైల్ అనేది కూడా నేను మెన్షన్ చేస్తాను దీంట్లో. ఇది కూడా మీరు ఏంటంటే మీరు ఏదో ఒక లొకేషన్ అనేది చూస్ చేసుకుంటారు ఫస్ట్.
ఆ లొకేషన్ చూస్ చేసుకొని సి అయితే సి, మీకు ఏ డ్రైవ్ అనేది కంఫర్టబుల్గా ఉంటే ఆ డ్రైవ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ డ్రైవ్ సెలెక్ట్ చేసుకొని వేగ్రెంట్ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ని ఇక్కడ మీరు ఈ డ్రైవ్లో పెట్టండి. సో ఓకే, నేను ఆల్రెడీ నా దగ్గర ఉంది అది. సో జస్ట్ మీరు నేను మొత్తం అంతా తీసేస్తాను, ఒకసారి తీసేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఏ విధంగా చేయాలనేది. సో డౌన్లోడ్ అయ్యింది కదా మీకు. ఇప్పుడు ఈ పర్టికులర్గా ఈ ఈ 2 సాఫ్ట్‌వేర్స్ ఫస్ట్ మీరు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత, ఇన్‌స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే సీడీ, ఇక్కడ నేను నా సిస్టమ్‌లో చూపిస్తాను చూడండి. లోకల్ డిస్క్ సిలో ఉన్నది. సో ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ నాకు వేగ్రెంట్ ఫైల్ అనేది ఉంది. ఫైల్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది. నోట్‌ప్యాడ్‌తో ఒకసారి చెక్ చేస్తున్నాను, చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ మీకు ఏంటంటే జస్ట్ మీరు మీకు కావాలంటే హోస్ట్ నేమ్ మార్చుకోవచ్చు, ఐపీ మార్చుకోవచ్చు అండ్ ఎస్ఎస్హెచ్ పోర్ట్. ఈ 3 మాత్రమే మీరు చేంజెస్ అనేవి ఎప్పటికప్పుడు చేస్తూ ఉండండి. చేంజెస్ చేస్తూ ఉండండి. సో అంతే, ఇంక మీరేం చేయక్కర్లేదు. ఓకే. సో మీకు ఆటోమేటిక్‌గా మిషన్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. సో ఫస్ట్ నేను డిస్ట్రాయ్ చేస్తాను మిషన్స్ అనేవి. డాట్ డాట్ సీడీ, ఎక్కడైతే ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్ లొకేషన్లోకి వెళ్ళండి ఫస్ట్. సో నేను కమాండ్స్ చెప్తాను వేగ్రెంట్కి. వేగ్రెంట్ ఫస్ట్ నేను లెట్ మీ డిస్ట్రాయ్ ఆల్ ది థింగ్స్. సో ఇక్కడ చూసుకుంటే మీరు వర్చువల్ బాక్స్ ఓపెన్ చేస్తాను, మీకు సైడ్ బై సైడ్ పెట్టి చూపిస్తే మీకు ఇంకా అర్థమవుతుంది క్లియర్గా. ఓకే. సో ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా నాకు క్రియేట్ అయ్యే మిషన్స్ అన్నీ కూడా ఇవి. సో వేగ్రెంట్ డిస్ట్రాయ్ ఏంటంటే మొత్తం అన్నీ రిమూవ్ చేసేస్తుంది అనమాట ఇది. సో మీకు ఒక 10 to 15 మినిట్స్ అనే టైం పడుతుంది స్టార్టింగ్లో ఇన్స్టాలేషన్కి. మీరు డిస్ట్రాయ్కి అయితే పర్వాలేదు. నేను ఆల్రెడీ ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే డిస్ట్రాయ్ చేస్తున్నాను. జస్ట్ వెయిట్ అండ్ సీ. సో నోడ్ 3 అనేది డిస్ట్రాయ్ అయిపోయింది. ఎస్, నోడ్ 2 అనేది డిస్ట్రాయ్ అయిపోయింది. అదేవిధంగా నోడ్ 1 కూడా డిస్ట్రాయ్ అనేది అయిపోయింది. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే నేనైతే ఫైల్ ఇస్తాను మీకు. జస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోండి, ఏదో ఒక డ్రైవ్లో పర్వాలేదు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ నుంచి ఇది నేను రిమూవ్ చేస్తున్నాను. ఈ ఫైల్ అనేది మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నుంచి కట్ చేసి వేరే దగ్గర పెడతాను. సో ఈ ఫోల్డర్ నేను డిలీట్ కూడా చేసేస్తున్నాను. డిలీట్ చేశాను. నేను ఆల్రెడీ నా సిస్టంలో సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నాయి. 2 సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అయితే నేను చేశాను. వర్చువల్ బాక్స్ ఒకటి, వేగ్రెంట్ సాఫ్ట్వేర్, ఈ 2 అయితే ఇన్స్టాల్ చేశాను. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఫర్ సపోజ్ నాకు ఇక్కడ హెచ్ డ్రైవ్ అనేది స్పేస్ అనేది ఉంది. సో సో ఈ డ్రైవ్లో నాకు స్పేస్ చాలా ఎక్కువ ఉంది, 214 జీబీ అనేది ఉంది. సో జస్ట్ ఇక్కడికి వెళ్ళి ఒక ఫోల్డర్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఇది ఏ మంత్, ఇది సెప్టెంబర్. ఓకే. జస్ట్ రీనేమ్ చేస్తున్నాను, సెప్టెంబర్ ఐఫన్ లినక్స్. మీరు ఫోల్డర్కి ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. జస్ట్ నేను డెమో పర్పస్ చూపిస్తాను. ఇలా మెన్షన్ చేశాను. అండ్ ఏదైతే వేగ్రెంట్ ఫైల్ ఉందో అది జస్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అంతే. ఓకే, నో వరీస్. జస్ట్ మీరు డ్రైవ్లోకి వెళ్ళి ఏదైతే ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్లో జస్ట్ పేస్ట్ చేయండి. దట్స్ ఇట్. వన్స్ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు వర్చువల్ బాక్స్లో మీకు వర్చువల్ బాక్స్ అండ్ కమాండ్ ప్రాంప్ట్ అనేది మీరు నెక్స్ట్ ఓపెన్ చేస్తారు. నెక్స్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఆ పర్టికులర్ డ్రైవ్లోకి మూవ్ అవ్వండి. సిడిహెచ్
హెచ్ డ్రైవ్ కదా, సో క్యాపిటల్ హెచ్ అండ్ కాలన్, సో హెచ్ డ్రైవ్లో ఉన్నాం. అండ్ సిడి సెప్టెంబర్ ఐఫోన్ లినక్స్, మీరు ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేశారో ఆ ఫోల్డర్లోకి మూవ్ అవ్వండి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఎస్ఎస్హెచ్ కీస్ని జనరేట్ చేయండి. ఎస్ఎస్హెచ్ ఐఫన్ కీ జెన్, ఎంటర్, సో ఎంటర్ ఎంటర్. సో ఆల్రెడీ నా కీస్ అయితే ఆల్రెడీ ఉన్నాయి. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే జస్ట్ వేగ్రెంట్ కీస్ అనేది ఏ విధంగా జనరేట్ చేయాలి అవన్నీ కూడా నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి. అండ్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే, సో పక్కనే మీకు చేసి చూపిస్తాను చూడండి. సో మీకు చేంజెస్ అనేవి తెలుస్తాయి. సో వేగ్రెంట్ అప్ అని చెప్పి మీరు కమాండ్ ఇస్తే చాలు, సరిపోతుంది. దట్స్ ఇట్. మీకు ఆటోమేటిక్గా ఇక్కడ వర్చువల్ మిషన్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 2 minutesలో మీకు డిప్లాయ్ అయిపోతాయి వర్చువల్ మిషన్స్ అన్నీ కూడా. సో చూడండి, బ్రింగింగ్ node1 example.com, అదేవిధంగా నోట్ 2 వస్తుంది, నోట్ 20%. ఇక్కడ మీకు కొంత టైం అనేది మీకు ఇనిషియల్గా స్టార్టింగ్లో టైం పట్టచ్చు. ఆల్రెడీ నా దాంట్లో సిస్టంలో ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్గా నాకు ఈ సెటప్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో మీకు ఏంటంటే కొంచెం టైం అనేది స్టార్టింగ్లో 10 to 15 minutes టైం పట్టచ్చు. సో ఇది ఏంటంటే వర్చువల్ బాక్స్లో మీకు ఇది ఫ్రీ అనమాట వర్చువల్ బాక్స్లో. అదే మీరు విఎంవేర్లో చూసుకుంటే మీకు విఎంవేర్ ప్రో అనేది ఉండాలి మీ సిస్టంలో, అప్పుడే ఇది పాసిబుల్ అవుతుంది. విఎంవేర్ అయితే మీకు ఫ్రీ కాబట్టి నేను విఎంవేర్లో చేసి చూపిస్తున్నాను. సో ఫస్ట్ సర్వర్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు రన్నింగ్లో ఉంది. అండ్ అదేవిధంగా ఇది node1. సో మీరు ఆ ఫైల్ కూడా చూసుకోవచ్చు. ఫైల్లో కూడా సేమ్ థింగ్స్ అనేవి మనం మీకు మెన్షన్ చేసి ఉంటాయి. ఐపీ అడ్రస్, మీ హోస్ట్ నేమ్, ఎస్ఎస్హెచ్ పోర్ట్ నెంబర్, ఆ 3 మార్చుకుంటే సరిపోతుంది మీరు. సో బ్రింగింగ్ నోట్ 2 కూడా ఇక్కడ చూసుకుంటే నోట్ 2 కూడా ఇప్పుడు మీకు ఇక్కడ డిప్లాయ్ అవుతుంది. సో చూసారు కదా, నోట్ 2 కూడా మనకి డిప్లాయ్ అయింది. సో నెక్స్ట్ నోట్ 3 కూడా మీకు డిప్లాయ్ అయిపోతుంది. ఇలా 3 వర్చువల్ మిషన్స్ ఎన్ని కావాలంటే అన్ని మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు వర్చువల్ మిషన్స్. సో కమాండ్స్ అనేవి ఉంటాయి మీకు. వేగ్రెంట్ రిలేటెడ్ కమాండ్స్ ఏంటంటే, సో ఫస్ట్ ఏదైనా మిషన్ని మీరు లాగిన్ అవ్వాలి అంటే, ఒక మిషన్ని మీరు అప్ చేయాలంటే ఫస్ట్ మీరు డ్రైవ్లోకి వెళ్తారు. జస్ట్ సి డ్రైవ్లోకి మీరు ఎక్కడైతే లొకేషన్ మీరు ఫోల్డర్ క్రియేట్ చేస్తారో ఆ ఫోల్డర్లోకి ఫస్ట్ మూవ్ అవుతారు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ సెప్టెంబర్ లైనక్స్ అని చెప్పి క్రియేట్ చేశాను కదా ఫోల్డర్. సో ఆ పర్టికులర్ సిడి అని చెప్పి కమాండ్ ఇచ్చి మూవ్ అవుతారు. మూవ్ అయిన తర్వాత జస్ట్ ఏం చేస్తారంటే వేగ్రెంట్ అప్ అని చెప్పి టైప్ చేస్తారు. అండ్ మీరు ఒక సర్వర్ మాత్రమే పర్టికులర్గా అప్ చేయాలంటే ఆ పర్టికులర్ సర్వర్ నేమ్ అనేది మెన్షన్ చేయండి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏంటంటే example.com, ఆ పర్టికులర్ సర్వర్ నేమ్ ఇస్తే ఆ ఒక్క సర్వర్ మాత్రమే మీకు అప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీరు స్టాప్ చేయాలి వర్చువల్ మిషన్స్ని అంటే జస్ట్ అప్ అంటే మీకు అన్ని మిషన్స్ కూడా అప్ అండ్ రన్నింగ్లోకి వచ్చేస్తాయి, రన్నింగ్ స్టేట్లోకి వస్తాయి. ఓకే. సో ఒకవేళ ఒకవేళ స్టాప్ చేయాలంటే మీరు ఏం చేస్తారు అంటే నెక్స్ట్ వర్చువల్ మిషన్స్ని టాప్ చేయడం ఏ విధంగా చేయాలంటే వేగ్రెంట్ అని చెప్పించి హాల్ట్ అని చెప్పిస్తే మీకు వర్చువల్ మిషన్స్ అన్నీ కూడా గ్రేస్ఫుల్ షట్ డౌన్ అనేది అవుతుంది అనమాట. ఓకే, గ్రేస్ఫుల్ షట్ డౌన్ జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే మీరు లాగిన్ అనేది ఏ విధంగా అవుతారంటే ఎస్ఎస్హెచ్ వేగ్రెంట్ అని చెప్పి ఇచ్చి మీరు సర్వర్ node1 అయితే node1 ఏది మీరు పెట్టుకుంటే నేమ్ అది మెన్షన్ చేస్తారు అంతే. జస్ట్
ఆ పర్టికులర్ సర్వర్లోకి మీరు లాగిన్ అయితే అవుతారు ఈ విధంగా. ఓకే, సో ఇలాగా మీరు నోడ్ 2లోకి లాగిన్ అవ్వచ్చు, నోడ్ 3లోకి కూడా లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మీకు అన్నీ కూడా అప్ అండ్ రన్నింగ్లోకి వచ్చేసాయి సిస్టమ్స్, సర్వర్స్ అన్నీ కూడా. జస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఎక్కడి నుంచి అయినా సరే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు సర్వర్ని. ఓకే, సో ఒకవేళ స్టాప్ చేసుకోవచ్చు, కావాలంటే ఎక్కడి నుంచైనా స్టాప్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మీరు ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు, లేదంటే మీరు కమాండ్ లైన్, ఇదంతా కూడా మనం కమాండ్ లైన్ ద్వారా మనం జస్ట్ కమాండ్ లైన్ ద్వారా మ్యాక్సిమం చేయడానికి ట్రై చేయండి. బికాస్ కమాండ్ లైన్ అనేది చాలా పవర్ఫుల్ కదా జియూఐ కంటే. సో ఇప్పుడు చూసినట్టయితే వేగ్రెంట్ ల్యాబ్ సెట్టింగ్ కూడా మనం కమాండ్ లైన్ ద్వారా చేసాం. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కమాండ్ లైన్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ చెప్పాను కదా, జస్ట్ ఇప్పుడు వేగ్రెంట్ ఒకవేళ లాగిన్ అనేది ఏ విధంగా అవ్వాలి, ఈ పర్టికులర్ నోడ్ 1లోకి నేను లాగిన్ అవ్వాలి అంటే జస్ట్ ఎస్ఎస్హెచ్ వేగ్రెంట్ అని చెప్పి టైప్ చేయండి. వేగ్రెంట్ అని చెప్పి కమాండ్ ఇచ్చి ఎస్ఎస్హెచ్ ఆ పర్టికులర్ సర్వర్ నేమ్ మెన్షన్ చేయండి, example.com. దట్స్ ఇట్. ఇప్పుడు నోడ్ 1లోకి మనం లాగిన్ అయితే అవుతాం. సో చూసారు కదా, మనం ఇప్పుడు నోడ్ సర్వర్లోకి అయితే లాగిన్ అయ్యాం. సో ఎగ్జిట్. ఇప్పుడు ఒకవేళ ఇవన్నీ కూడా స్టాప్ చేయాలి అంటే జస్ట్ వేగ్రెంట్ హాల్ట్ అని చెప్పి కమాండ్ ఇస్తే ఇవన్నీ కూడా అన్ని వర్చువల్ మిషన్స్ కూడా అన్ని సర్వర్స్ కూడా మీకు స్టాప్ అయిపోతాయి. వర్చువల్ మిషన్స్లో ఉన్న అన్ని సర్వర్స్ కూడా మీకు స్టాప్ అయిపోతాయి. సో అటెంప్టింగ్ గ్రేస్ఫుల్ షట్ డౌన్. సో ఒకటి షట్ డౌన్ అయిపోయింది అండ్ నోడ్ 2ని షట్ డౌన్ చేస్తుంది. నెక్స్ట్ పవర్డ్ ఆఫ్ అండ్ నోడ్ 1 ఆల్సో పవరింగ్ ఆఫ్. దట్స్ ఇట్ గైస్. సో ఈ విధంగా మీరు వితిన్ 2 మినిట్స్లో మీరు వర్చువల్ మిషన్స్ని మీ యొక్క వర్చువల్ మిషన్స్ని మీరు అప్ అండ్ రన్నింగ్లోకి తీసుకుని రావచ్చు. సో ఇలాగే ఎన్ని సర్వర్స్ కావాలంటే అన్ని సర్వర్స్ మీరు క్రియేట్ చేసుకొని ఫర్ ది ప్రాక్టీస్ పర్పస్ మీరు ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. సో నేను జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళినా సరే మీకు వేగ్రెంట్ ఫైల్ అనేది దొరుకుతుంది. సో జస్ట్ ఇక్కడ మీరు వేగ్రెంట్ ఫైల్ అని చెప్పి డౌన్లోడ్ అని చెప్తే వేగ్రెంట్ ఫైల్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. గూగుల్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే గైస్. సో అది ఈ వీడియో మీకు విఎంవేర్ ఆటోమేషన్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు క్లారిఫై. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అండ్ మనం ఈ పర్టికులర్ RHCSA కోర్స్ అనేది జస్ట్ ఇంకొక ఫ్యూ వీడియోస్ లైక్ 6 to 7 వీడియోస్ ఉన్నాయి. సో మేబీ అవి 10 కూడా రీచ్ అవ్వచ్చు, చెప్పలేం. బేస్డ్ అపాన్ ది కంటెంట్ నేనైతే పెడుతున్నాను. సో మేము లాస్ట్కి అయితే వచ్చేసాం RHCSAలో. సో మీరు ఎవరైనా ప్రిపేర్ అయితే మీకు ఇవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. ఈవెన్ మీకు చాలామంది కంపెనీస్లో కూడా వర్క్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా మీకు ఎంతో కొంత హెల్ప్ అనేది అవుతుంది అనేది అనుకుంటున్నాను. సో మన ఛానల్ని కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ డివాప్స్ రిలేటెడ్ వీడియోస్ అనేవి నేను నెక్స్ట్ మంత్ నుంచి రిమైనింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.